వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను ఏమన్నారు, బాలీవుడ్లో క్రమశిక్షణ ఉండదు అని అందాల చందమామ కాజల్ అగర్వాల్ కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో మరోసారి నార్త్ వర్సెస్ సౌత్ అనేది తెర మీదకు వచ్చింది. ఆ మధ్య ప్రియాంక చోప్రా కూడా బాలీవుడ్పై ఫైర్ అయింది. బాలీవుడ్లో నెపోటిజం ఉండడం, క్రమశిక్షణ లేకపోవడం వల్లనే ప్రియాంక బాలీవుడ్ని వదిలి హాలీవుడ్కి వెళ్ళిపోయింది అని వార్తలు కూడా ఆ మధ్యలో వచ్చాయి. మరి నిజంగానే బాలీవుడ్లో క్రమశిక్షణ, నైతిక విలువలు ఉండవా? కాజల్ కామెంట్స్లో నిజమెంత? ఈ అంశంపైనే ఇవాళ మన చర్చ చేపట్టాం. అసలు ఓవరాల్గా అసలు ఏం జరిగింది, ఏ సందర్భంలో కాజల్ అగర్వాల్ ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? ఇలా పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి వీర్ని శ్రీనివాస్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ ఏంటి, ఏ సందర్భంలో చేశారు? అంటే కాజల్ అగర్వాల్ అటు ఆమె ముంబై వ్యక్తి అయినప్పటికీ కూడా ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. ఆమె కెరీర్ అంతా స్టార్ట్ అయింది కూడా సౌత్ లోను, అందులో ముఖ్యంగా తెలుగులో అని చెప్పచ్చు. ఎందుకంటే ఆమె తెలుగు అంటే అలాగే తెలుగు ఇండస్ట్రీ అయినా సౌత్ ఇండస్ట్రీ అయినా కూడా ఎక్కువగా ఆమె ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. దీని మీద ఆమె ప్రేమను ఎప్పుడు కూడా సొంత పోతుండాలి చూపించేది. అయితే ఈసారి అందుకు భిన్నంగా తాను ముంబై అయినప్పటికీ కూడా బాలీవుడ్ కంటే సౌత్ ఇక్కడ బాగుందని, తనకి సౌత్ లో ఉన్నటువంటి ఒక రెస్పెక్ట్ కానీ అది కానీ అక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ అక్కడ టెక్నీషియన్స్ కానీ బాలీవుడ్ లో అంతగా ఉండదు, బాలీవుడ్ లో ఒక క్రమశిక్షణ కానీ అంత ఉండదని చెప్పి చెప్పడం అనేది అది మరోసారి ఒక సంచలనమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఒక నార్త్ పర్సన్ అయినటువంటి కాజల్ అగర్వాల్ ఇలాగా చేయడం అనేది దీంట్లో అక్కడ ఉన్న బాలీవుడ్ ప్రముఖులు కానీ బాలీవుడ్ అక్కడ ఉన్న ఆడియన్స్ అందరికీ కూడా ఒక జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. ఆమె అలా చెప్పడానికి రీజన్ ఏంటి అని చూసినట్లయితే అక్కడికి ఇక్కడికి ఒక వర్కింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ మనకి మార్నింగ్ 10 నుంచి ఫస్ట్ షాట్ షూట్ చేసేయడం జరుగుతుంది. కానీ అక్కడ వాళ్ళు ఒక ఫస్ట్ షాట్ తీయాలంటే ఆఫ్టర్నూన్ తర్వాత మధ్యాహ్నం ఒక షూటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అక్కడికి ఇక్కడికి వర్కింగ్ డేస్ లో కానీ షూటింగ్ లో కానీ చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే వాళ్ళని మనకి ఇక్కడ టాలెంట్ ఉందంటే చాలు. సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు సౌత్ లో టాలెంట్ ఉన్నది అంటే వాళ్ళు ఎవరైనా కానీ అటు ఎక్కడి నుంచి వచ్చారో చూడకుండా వాళ్ళకి టాలెంట్ కట్టడంలో మన తెలుగు వాళ్ళు ఎక్కువ ముందుంటారు. అదే విషయాన్ని ఆమె కాజల్ ఓపెన్ గా చెప్పింది. తన ఉన్న మాటనే ఓపెన్ గా చెప్పింది. తనకు ఇండస్ట్రీలో ఇప్పటికీ ఇంకో విషయం చెప్పిందంటే తనకు హైదరాబాద్ చెన్నై రెండు కూడా ఒక సొంత ప్లేసెస్, ఒక పుట్టినిల్లు లాంటివి. అవి నాకు ఈ రోజు కాజల్ అగర్వాల్ అని ప్రపంచానికి తెలిసిందంటే కారణం ఇదే. చాలా చాలా మనసులో అది నిజం నిర్భయంగా చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కొంతమంది బాలీవుడ్ వాళ్ళందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మరొకసారి అటు సౌత్ ఇటు నార్త్ అన్నది గతంలో కూడా సౌత్ నార్త్ అన్నది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. విభేదాల గురించి ఇద్దరు మధ్య రెండు వస్తూనే ఉంది. ముఖ్యంగా మన ఆచార్య వేడుకలు కూడా స్వయంగా చిరంజీవి గారు చెప్పారు. నార్త్ వాళ్ళకి సౌత్ అంటే చిన్న చూపు ఉంది. ఎస్పెషల్లీ సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి నార్త్ వాళ్ళకి పట్టించుకోరు. ఎన్టీఆర్ అయినా లెజెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫోటో అక్కడ ఎప్పుడు ఈవెంట్ జరిగినా ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనే అలా ఉండేది. తన బాధను కూడా చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. అది ముందు నుంచి కూడా వస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ ఉండేది, కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా, ఇండియన్ సినిమా అంటే కాదు హిందీ కాదు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ తమిళ కూడా ఉంది, సౌత్ లాంగ్వేజ్ అని చెప్పి ప్రపంచం గుర్తించే స్థాయికి మన తెలుగు సినిమా తెలియదు. ఇప్పుడు ఎవరు ఊహించలేదు. ఇప్పుడు తెలుగు సినిమా ఆ ఇండియన్ సినిమాకి 1000 కోట్లు తీసుకొచ్చిన సినిమా అంటే బాహుబలి సినిమా ఫస్ట్. అది ఎవరు ఊహించలేదు. అలాగే ఇండియన్ సినిమాకి ఒక ఆస్కార్ తీసుకొచ్చిందంటే తెలుగు సినిమా. ఇటువంటి కూడా మన సౌత్ నుంచి రావడంతో ఇప్పుడు మన బాలీవుడ్ సినిమా కాదు ప్రపంచం మొత్తం కూడా సౌత్ వైపు చూస్తుంది. ఈ ఏకైతే ఇప్పుడు కాజల్ ఇలా మాట్లాడడంతో సౌత్ నార్త్ అన్నది మరోసారి తెరపై వచ్చిందని చెప్పొచ్చామన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, మంచి అప్డేట్స్ అందించినందుకు. రైట్, ఈ కాజల్ అగర్వాల్ చేసినటువంటి కామెంట్స్ పైన చర్చ కొనసాగుతుంది. ఇప్పుడే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ ధీరజ్ అప్పాజీ గారు మనతో పాటు స్టూడియోలోకి జాయిన్ అయ్యారు. అప్పాజీ గారు నమస్కారం, వెల్కమ్ టు అవర్ డిబేట్ అండి. ముందుగా కాజల్ అగర్వాల్ ఎగ్జాక్ట్ గా ఏమన్నారో ఒకసారి చదివి వినిపిస్తా మీకు. ఐ ప్రిఫర్ ద ఎథిక్స్ డిసిప్లిన్ ఆఫ్ సౌత్ సినిమా విచ్ ఐ ఫీల్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ హిందీ సినిమా. ఇది ఆమె క్లియర్గా చెప్పినటువంటి చేసినటువంటి ఒక వ్యాఖ్య. ఇది కూడా ఒక ప్రైవేట్ ఛానల్లో ఏర్పాటు చేసినటువంటి ఒక డిబేట్లో ఆమె డెలిబరెంట్గా చెప్పినటువంటి వాయిస్. సో అంటే కాజల్ అగర్వాల్ చేసినటువంటి ఈ వ్యాఖ్యని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే అది తన వ్యక్తిగతమైన అభిప్రాయంగా చూడాలి మనం కాజల్ చేసిన వ్యాఖ్యని. అంటే ఈ డిసిప్లిన్కి సంబంధించి బాలీవుడ్లో కొంత అది అంతకుముందు ఉండేది కాదని చెప్పి బాలీవుడ్ హీరో హీరోయిన్లే చాలా సందర్భాల్లో పేర్కొనడం మనకు తెలుసు. మన దక్షిణాది నుంచి ముఖ్యంగా మన తెలుగు నుంచి వెళ్ళిన డైరెక్టర్స్ వల్ల అక్కడ బాలీవుడ్ కొంత సిస్టమేటిక్గా షూటింగ్ జరుపుకోవడం మొదలైందని చెప్పి
చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు దాసనారాయణరావు, రాఘవేంద్రరావు లాంటి లెజెండ్స్ అక్కడ సినిమాలు డైరెక్షన్ చేసినప్పుడు ఆశ్చర్యపోయేవాళ్ళంట, ఇంత సిస్టమేటిక్గా షూటింగ్ చేస్తున్నారని చెప్పి. అక్కడ అంటే టైంకి షూటింగ్కి రావడం ఇటువంటివి జరిగేవి కాదని చెప్తారు పెద్ద పెద్ద హీరోలు. ఆ తర్వాత మన సౌత్ ఇండస్ట్రీ నుంచి చాలామంది డైరెక్టర్స్ అక్కడికి వెళ్ళి సినిమాలు తీయడం వల్ల అక్కడ కూడా డిసిప్లిన్ అది ఇప్పుడు స్టార్ట్ అయింది. అందువల్ల వాళ్ళు కూడా త్వరగా సినిమాలు చేయగలుగుతున్నారు. మనం చూస్తే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కానీ, ధర్మేంద్ర, వీళ్ళు అక్కడ మన దాంట్లో శతాధిక చిత్ర కథానాయకులు చాలామంది ఉంటారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, వీళ్ళందరూ శతాధిక చిత్ర కథానాయకులు. రీసెంట్గా శ్రీకాంత్ కూడా ఆ జాబితాలో చేరాడు, చిరంజీవి, వీళ్ళందరూ ఉన్నారు. వేరే బాలీవుడ్లో మనకి శతాధిక చిత్ర కథానాయకులు అంటే ఒకరు కూడా ఉండరు. రైట్ ఫ్రమ్ దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, జితేంద్ర, వీళ్ళెవరు కూడా అంటే అన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ రోల్స్ చేస్తుండడం వల్ల తను ఏమైనా సెంచరీ దాటాడేమో. హీరోగా తను ఒక 70-80 సినిమాల లోపే ఉంటాయి, 70-80 సినిమాల లోపు ఉంటాయి. కాబట్టి డిసిప్లిన్ అనేది అక్కడ కొంచెం అంటే సినిమాను సీరియస్గా తీసుకోకపోవడం అనేది అంతకు ముందు ఉండేది, బట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎప్పుడైతే సౌత్ ఇండస్ట్రీ నుంచి సినిమాలు ఒక కాంపిటీషన్ వచ్చిందో వాళ్ళు కూడా అంతే కాంపిటేటివ్గా సినిమాలు చేస్తున్నారు, వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంటే కాజల్ అగర్వాల్గా మీరు అన్నట్టుగా ఈ హీరోయిన్గా చేసినటువంటి కామెంట్స్ని వ్యక్తిగతం అవ్వచ్చు, కానీ ఆమె బేసికల్గా బాలీవుడ్ నుంచి వచ్చింది. ఆమె డెబ్యూ బాలీవుడ్ నుంచి వచ్చింది. ఆమె సౌత్ అమ్మాయి కాదు, నార్త్లో పుట్టి పెరిగిన అమ్మాయి. హిందీ ఆమె భాష. ఇన్ని ఉన్నా కూడా ఆమె ఒక బోల్డ్గానే ఈ కామెంట్ చేసిందని మనం అనుకోవచ్చా? అవును, అంటే నువ్వు అన్నట్టు తను బాలీవుడ్లోనే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కూడా ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత కూడా బాలీవుడ్లో చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చేసింది. ఇప్పుడు తెలుగులో యముడుగా వచ్చిన సినిమాని అక్కడ హిందీలో అజయ్ దేవగన్తో రీమేక్ చేశారు, అందులో హీరోయిన్. అలాగే అక్షయ్ కుమార్ తోటి కూడా సినిమా చాలా సినిమాలు చేసింది. అంటే ఇటు సౌత్లోనూ యాక్ట్ చేసి అటు నార్త్లోనూ యాక్ట్ చేసిన ఒక హీరోయిన్గా ఈ విషయం మీద తనకి కామెంట్ చేసే హక్కు ఉందని నేను డెఫినెట్, ఖచ్చితంగా అంతే కదా. రెండు ఇండస్ట్రీలు చూసింది కాబట్టి అక్కడ నార్త్లో కొన్ని సినిమాలు చేసింది, ఇక్కడ సౌత్లో కూడా చాలా సినిమాలు చేసింది. వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్స్గా ఉంది. కాబట్టి తనకి అంటే ఏ కాంటెస్ట్లో చేసింది అన్నది ఇంకా మనకు తెలియదు, కానీ తనకి ఆ వ్యాఖ్య చేసే హక్కు ఉందని నేను బాగా అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్కి ఇప్పుడు ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ ఆమె చేసిన వ్యాఖ్య వల్ల మళ్ళీ చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఈ నార్త్ సౌత్ ఉండేటటువంటి తేడాలు మరొకసారి చర్చనీయాంశం అయ్యాయి. అంటే అంతకుముందు తాప్సీ ఏదో అక్కడ బాలీవుడ్లో ఇంటర్వ్యూలో మన తెలుగు సినిమాల్లో తక్కువ చేయడం అంటే సినిమా అంటే పాటల చిత్రీకరణలో పూలు లేదంటే ఫ్రూట్స్ ఇటువంటి అంటే తను ఆ విధంగా తీస్తారు అని ఒక వ్యాఖ్య చర్చనీయాంశమైంది. దాని గురించి ఆమె క్షమాపణ కూడా చెప్పింది. రాఘవేంద్రరావు సినిమాతో ఆమె రంగప్రవేశం చేసింది. కాబట్టి అంటే అప్పుడప్పుడు ఇలాగా అంటే జనాతికంగా చేసే వ్యాఖ్యలు కూడా ఇలా వివాదాస్పదం అవుతుంటాయి. కాజల్ ఏ సందర్భంలో చేసింది అనేది మనం చూడాలి. కాకపోతే బాలీవుడ్ ఎప్పుడు కూడా హాలీవుడ్ను అనుకరిస్తుంటుంది. ఇప్పుడు కరణ్ జోహార్ లాంటి దర్శక నిర్మాతలు నిర్వహించే కొన్ని కార్యక్రమాలు చూస్తే అందులో క్వశ్చన్స్ చాలా బోల్డ్గా ఉంటున్నాయి. అంటే మరీ ఇంత ఓవర్గా ఉండడం అవసరమా అని కూడా మనకు అనిపిస్తుంది. అవును, అంటే ఈ మధ్య కాలంలో బాలీవుడ్లోనే స్టార్ట్ అయింది మీ ఫస్ట్ క్రష్ ఏంటి అనేది. చాలా ఇప్పుడు మన తెలుగులో కూడా మన వాళ్ళు దాన్ని చాలా ఈజీగా అడిగేస్తున్నారు హీరోయిన్ని కూడా, మీ ఫస్ట్ క్రష్ ఎవరు అని చెప్పి. అంటే చాలా సున్నితమైనటువంటి పర్సనల్ విషయాన్ని అడిగేస్తున్నారు. దానికి శ్రీకారం చుట్టింది బాలీవుడ్. అంటే హాలీవుడ్ నుంచి తీసుకున్నారు, హాలీవుడ్ నుంచి బాలీవుడ్లోకి వచ్చి బాలీవుడ్ నుంచి ఇప్పుడు టాలీవుడ్కి దిగుమతి అయింది. కాబట్టి బోల్డ్నెస్ విషయంలో ముందు నుంచి కూడా బాలీవుడ్ ముందంజలోనే ఉంది. దాని గురించి ఆమె ఏమైనా కొంచెం కామెంట్ చేసి అంటే ఆవిడ సినిమా మేకింగ్లో కానీ లేకపోతే నటనల పరంగా కానీ మొత్తం ఓవరాల్గా ఒక ఇండస్ట్రీ రకరకాల ఇండస్ట్రీ ఐకాన్స్కి సంబంధించిన ఒక చర్చా వేదికలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈమెను తీసుకొచ్చినట్టున్నారు బహుశా. అందులో ఆమె చాలా మంది ప్యానలిస్టులు ఒక కామన్ మ్యాన్ ముందు ఆమె డెలిబరేట్గా ఈ వ్యాఖ్య చేసింది అనమాట. అంటే సౌత్ నార్త్కి మనం పోల్చుకుంటే టాలీవుడ్ లేదా ఇతర రంగాలతో బాలీవుడ్తో పోల్చుకుంటే బాలీవుడ్లో సౌత్లో ఉన్నటువంటి ఆ డిసిప్లిన్ కానీ లేదా ఎథిక్స్ కానీ లేదా సిస్టమేటిక్ కానీ ఇక్కడ లేదు. కాబట్టి ఐ లైక్ మోర్ ప్రిఫర్ ఇన్ సౌత్ ఇండియా అనేటట్టుగా ఆమె అంతే కదా. అది తన వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇప్పుడు డిసిప్లిన్ అనేది అక్కడ కొరవడింది అనేది అంతకుముందు చాలా మంది విమర్శించారు. బాలీవుడ్లో కొంచెం డిసిప్లిన్ అంటే ప్రియాంక చోప్రా కూడా ఆమె కూడా డెలిబరేట్గా చెప్పింది రకరకాల వ్యవహారాలు ఉన్నాయి ఇక్కడ, అందుకే నేను హాలీవుడ్ ప్రిఫర్ చేశారని కూడా ఆమె కూడా చెప్పింది. అంటే ఇందాక మనం హీరోల గురించి చెప్పుకున్నాం, అలాగే డైరెక్టర్లు తీసుకుంటే మన తెలుగులో శతాధిక చిత్ర దర్శకులు దాసనారాయణరావు, రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి కూడా జస్ట్ దగ్గరలో ఆగిపోయాడు. ఇలా చాలామంది ఉంటారు, ఒక 7-8 మంది
కోడి రామకృష్ణ, ఇలా చాలా మంది డైరెక్టర్స్ సెంచరీ చేసిన వాళ్ళు ఉంటారు. వేరే బాలీవుడ్లో ఉన్నారా? 100 సినిమాలు నటించడం పక్కన పెడితే 100 సినిమాలు డైరెక్ట్ చేయడం చాలా పెద్ద విషయం కదా. హాలీవుడ్లో ఆశ్చర్యపోతారంటే ఇలా తెలుగులో కొంతమంది డైరెక్టర్స్ 100 సినిమాలు పైగా డైరెక్ట్ చేశారంటే అవునా అని చెప్పి. అంటే అంత డిసిప్లిన్డ్గా చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు మనం ఇందాక పేర్కొన్నటువంటి డైరెక్టర్స్ దాసనారాయణరావు కానీ, కె రాఘవేంద్రరావు కానీ, కోదండరామరెడ్డి కానీ, కోడి రామకృష్ణ కానీ, వీళ్ళందరూ మోర్ దెన్ 100 మూవీస్ చేయగలిగారు. మరి బాలీవుడ్లో చేయలేకపోతున్నారంటే కారణం ఏంటంటే ఈ డిసిప్లిన్ కొరవడ్డం. మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి అప్పజ గారు, ఆ మధ్యకాలంలో ఒకటి రెండు ఇంటర్వ్యూలు నేను కూడా చదివినట్టుగా గుర్తు, అంటే ఇంత పెద్ద మెగాస్టార్, అంటే మన మెగాస్టార్ కాదు, ఆ స్టార్ హోదా, బిగ్ స్టార్ల హోదాలో ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, అక్షయ్ కుమార్ కానీ, వీళ్ళు కూడా అనుకున్న షెడ్యూల్కి రారు అనేటటువంటి ఇది కూడా వినిపించేవి అప్పట్లో. అవును. అయితే ఇప్పుడు అంటే వాళ్ళ కోసం, అంటే అదే గతంలో, ఇప్పుడని కాదు, గతంలో సో వాళ్ళకు ఒక టైమింగ్ అనుకుంటే ఆ టైంకి ఏ రోజు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు అనుగుణంగానే చిత్ర నిర్మాణం అంతా కూడా జరిగేది. ఇప్పుడు మనకుంది ఇక్కడ ఒక షెడ్యూల్ వేసుకుంటారు, ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్, 10 రోజులు కంప్లీట్ చేయాలి, లేదా ఒక అర రోజు అటు ఇటు అవ్వచ్చు, కానీ మాక్సిమం అక్కడ ఇక్కడ మనకు ప్యాక్ చేస్తారు. అవును, అంతే. అంటే ఇప్పుడు హిందీలో ఉదాహరణకి మన తెలుగు సినిమాలకు కానీ, అటు తమిళ సినిమాలకు కానీ హిందీలో విపరీతంగా డిమాండ్ ఉండడానికి కారణాల్లో కూడా ఇది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్, షారుఖ్ మనం చూస్తున్నాం, సంవత్సరానికి 1-2 సినిమాలు కూడా రావు. అక్షయ్ కుమార్ ఒకటే కొంచెం ఎక్కువ సినిమాలు మొన్నటి చేసాడు, ఇప్పుడు అతను కూడా కొంచెం స్పీడ్ తగ్గించిపోతున్నాడు. వేరే మన తెలుగులో సంవత్సరానికి 150 సినిమాలు అలవోకగా వచ్చేస్తుంటాయి. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు హిందీలో మన తెలుగు కంటే కూడా ఎక్కువ ఛానల్స్ అయి ఉంటాయి. ఆ ఛానల్స్ కంటెంట్ కావాలంటే మన సౌత్ ఇండస్ట్రీ నుంచే వాళ్ళు, అందుకనే చిన్న హీరోలకు కూడా ఇక్కడ మార్కెట్ ఉంది, హిందీ మార్కెట్ ఉంది. అందువల్లే మన వాళ్ళు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఆ వేరియేషన్ అంటే వాళ్ళ వర్క్ ఇప్పుడు ఉండదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హీరోలు అందరూ కూడా షారూఖ్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, వీళ్ళందరూ కేవలం రెమ్యూనరేషన్ తీసుకొని సినిమాలు చేయడం కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వర్కింగ్ పార్ట్నర్లా కూడా ఉంటున్నారు. సినిమాలో పార్ట్నర్షిప్ కూడా తీసుకుండడం వల్ల ఈ సినిమా నిర్మాణానికి పూర్తిగా వాళ్ళు సహకరిస్తున్నారు. సమయానికి సెట్స్కి రావడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఎప్పుడైతే ఒక పెద్ద హీరో టైం ప్రకారం సెట్కి వస్తాడో ఆటోమేటిక్ మిగతా అవన్నీ కూడా ఫాలింగ్ ప్లేస్ అనమాట. ఇంజిన్ ముందుంటే కదా భోగిలు వచ్చేవి. అంతే కదా. ఇప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, సోహన్ బాబు ఇటువంటి హీరోలు టంచనగా షూటింగ్ అక్కడికి వచ్చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా పరిగెట్టుకుని వచ్చారు. బాబాయ్ రామారావు గారు వచ్చారంటే వాళ్ళు అప్పటికే మేకప్ వేసుకొని కరెక్ట్ టైంకి 6-7 రెడీగా ఉన్నారంటే అందులో యాక్ట్ చేసే నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ఎంత అలర్ట్గా ఉంటారు. చిరంజీవి గారు కానీ నెక్స్ట్ ఈవెన్ చిరంజీవి గారు అంటే ఒకరని కాదు, ఎవరో ఒకరిద్దరు పేర్లు మాత్రం వినిపిస్తాయి మనకి డిసిప్లిన్ లేని హీరోలు అంటే. మరి మిగతా వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి చేస్తారు. అందువల్ల ఎన్ని సినిమాలు. అయితే ఇక్కడ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎనదర్ సైడ్ ఆఫ్ ఎ కాయిన్, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి కెరియర్ ఏ స్థాయిలో ఉంది, నెక్స్ట్ ఏ దేని దృష్టిలో పెట్టుకుని చేస్తారనేది కూడా ఒకసారి చర్చనీయాంశం. అంటే కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తారు. ఆవిడ మ్యారేజ్ కూడా చేసి బాబు పుట్టారు. అంటే ఇప్పుడు కేవలం వాళ్ళ అవకాశాలని అందిపుచ్చుకోవడం కోసం, లేదా ఇక్కడ సౌత్ నుంచే వెళ్ళారు కాబట్టి మళ్ళీ సౌత్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా అనుకోవచ్చా? అలాగా అంత అంటే ఇంత పెద్ద వ్యూహం ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. అది వేరే సందర్భంలో క్యాజువల్గా చెప్పినవి కూడా ఒక్కోసారి కాంట్రవర్సీ అయిపోతుంటాయి. బహుశా తను ఏమైనా ఇది అందరూ మనోభావాలు అక్కడ బాలీవుడ్లో చాలామంది నొచ్చుకుంటున్నారనో లేదంటే ట్రోల్ చేస్తున్నారనో కొన్ని గంటల వ్యవధిలో కానీ అడపా ఈ హీరోయిన్ ఇప్పుడు పాత్ర వదిలేసండి. ఇప్పుడు ఈ మధ్యన ఉన్నటువంటి ప్రియాంక చోప్రా కావచ్చు, లేకపోతే కంగనా రనౌత్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అవును. అంటే ఇప్పుడు దాని డిసిప్లిన్ గురించి మనం చాలా ఎలా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎథిక్స్ అంటే దాని కొలమానం మనం చెప్పలేం కదా. ఇప్పుడు బాలీవుడ్లో ఇప్పుడు ఈ లిప్ టు లిప్ కిస్ అనే కల్చర్ హాలీవుడ్ నుంచి ఫస్ట్ బాలీవుడ్ నుంచి మన సౌత్కి వచ్చింది. మనం పెద్ద హీరోలు ఇందాక చెప్పుకున్నటువంటి పెద్ద హీరోలు ఎక్కడ కూడా తెర మీద లిప్ టు లిప్ కిస్లు లేవు. మీకు ఈ విషయంలో దీపికా పదుకోన్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో బాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్. అవును. ఆమె మనం తీసిన గెహరయ సినిమాలో ఆల్మోస్ట్ వాళ్ళు పరిధులు కాదు అన్నిటి అవధులు దాటి ఆమె యాక్ట్ చేసిందనే విమర్శలు వచ్చినాయి. పఠాన్కి ముందు గెహరయ సాంగ్ లో పఠాన్లో సాంగ్ కూడా ఎంత కాంట్రవర్సీ అయింది. అంటే ఈ ఎథిక్స్ ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ చాలా చెరిపేసి ముందుకెళ్ళిపోయింది కంప్లీట్గా. అంటే ఈమె చెప్పిన, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మన చర్చ కూడా కరెక్ట్ దాంట్లో ఉండాలి కాబట్టి ఆమె చెప్పింది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఐ ప్రిఫర్ ద ఎథిక్స్ డిసిప్లిన్ ఆఫ్ సౌత్ సినిమా విచ్ ఐ ఫీల్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ హిందీ సినిమా అని చెప్పేసి. అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు
అటు హిందీ సినిమాల్లో యాక్ట్ చేసి ఇటు తెలుగు తమిళ్ అన్ని సినిమాల్లో యాక్ట్ చేసిన నటీమణిగా కాజల్కి దానికి సంబంధించిన వ్యాఖ్య చేయడానికి అర్హత ఉంది, అనుభవం ఉంది. తను అక్కడ చాలా సినిమాలు చేసింది, నాకు తెలిసి 10 సినిమాలు పైగా హిందీలో చేసింది. అక్కడ కూడా హిట్లు ఉన్నాయి ఆమెకి. తెలుగులో ఇంకా దాదాపు #1 హీరోయిన్ గా కూడా చాలా రోజులు మగధీర ఇటువంటి సినిమాలు చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కాబట్టి తను ఏ కాంటెక్స్ట్ లో చేసిందో మనం చూస్తే దాన్ని బట్టి కొంత మనం చేయవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కామెంట్లు జనరలైజ్ కూడా దారితీస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక హీరోయిన్ కానీ హీరో కానీ అంత డెలిబరేట్ గా చేయడు కదా కామెంట్ అనేది డెఫినెట్ గా. సరే ఆమెకి ఏమీ లేకపోయినా సరే ఇప్పుడు మనం పాజిటివ్ గా కూడా తీసుకోవచ్చు ఈ వ్యాఖ్యని. సౌత్ సినిమా అనేది డిసిప్లిన్ గా ఉంటుంది, లేదా మంచి ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి, ఎథిక్స్ వ్యవహారంలో కొద్దిగా నీట్ గా ఉంటుంది, ఆన్ స్క్రీన్ మీద కొన్ని పరిధులు అనేది మనం కొన్ని పెట్టుకున్నాం. సరే 1 దాటొచ్చు, అది వేరే విషయం. అవును కరెక్టే. అంటే ఇప్పుడు ఇదే కామెంట్ ఎవరైనా అప్కమింగ్ హీరోయిన్ చేసి ఉంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కదా. బాలీవుడ్లో యాక్ట్ చేయకుండా ఓన్లీ తెలుగు సినిమాలకే పరిమితమైనటువంటి ఒక హీరోయిన్ చేసి ఉంటే ఆమెకి ఏం అర్హత ఉంటుంది? బాలీవుడ్ సినిమా గురించి తెలియకుండా నాకు బాలీవుడ్ సినిమాలు ఇష్టం లేదు, అక్కడ ఎథిక్స్ ఉండవు అని చెప్పి అంటే దాన్ని ఎవరు పట్టించుకోరు. అందరూ ద్రాక్ష పళ్ళు అయ్యండి అది. ఇటు కాజల్ అసలు తను డెబ్యూనే హిందీ సినిమాలతో ఇది అయ్యి అరంగేట్రం చేసి తర్వాత తెలుగులోకి వచ్చి తెలుగులో కూడా చాలా అగ్ర హీరోయిన్గా వెలుగుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టు మ్యారేజ్ తర్వాత బాబు తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నటీమణిగా తను చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకోవడం అనేది సహజం. ఇప్పుడు రెండోది, ఇప్పుడు ఆమె వ్యాఖ్యల్ని కాసేపు పక్కకు వెళ్ళి ఆమె మాట్లాడినటువంటి థీమ్ని మనం ఒకసారి తీసుకుంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇటువైపు తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, తమిళ్ ఎప్పటి నుంచి ఉంది, తమిళ్ కన్నడ ఇండస్ట్రీలో ఒక డిసిప్లినెడ్గా భారీ బ్లాక్ బాస్టర్స్ ని తెలుగు నుంచి ఇక్కడి నుంచే ప్రొడక్షన్ వస్తుంది. ముఖ్యంగా రాజమౌళి స్కూల్, ఈ వ్యాఖ్యని పక్కన రాజమౌళి స్కూల్ ని పెట్టుకొని చూస్తే ఎలా అనిపిస్తుంది మరి? అంటే అదే అంటే తను బాలీవుడ్లో ఇప్పుడు బోల్డ్నెస్ అనేది ముందు నుంచి ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇది కాదు. ఇందాక చెప్పాను నేను, కరణ్ జోహర్ లాంటి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఇంకా మనం ఇక్కడ చెప్పుకోవడానికి వీళ్ళని ఘోరంగా అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మన విజయ్ దేవరకొండ కరణ్ జోహర్తో పార్టిసిపేట్ చేసిన షోలో చాలా ఘోరమైనటువంటి ప్రశ్న. అలాగే మన సమంత కానీ వీళ్ళు పార్టిసిపేట్ చేసిన షోస్లో అంటే వాళ్ళు అది పాపులారిటీ కోసం చేస్తున్నారా పబ్లిసిటీ కోసం చేస్తున్నారా మనకు తెలియదు. కానీ ఇప్పుడు సమంత అక్షయ్ కుమార్ ఎపిసోడ్ కూడా సేమ్ కరణ్ జోహర్లో ఈమె చేత అక్కడ ఊహ అంటా పాట అయిపించి దాని చుట్టూ తిప్పి వెనక నుంచి లాగి కింద నుంచి పడేసేసి అక్కడ సినిమాలో చేయొచ్చు ఇంటర్వ్యూ అంటే అలాగా వాళ్ళు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా ముందే ఉంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి తను ఏదైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏదైనా ఇప్పుడు ఈ మీటు అనేది ఫస్ట్ బాలీవుడ్లోనే కదా మొదలైంది, తర్వాత మన సౌత్కి వచ్చింది, ఇక్కడ కూడా హల్చల్ చేసింది, చాలా మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఆ కేసులు కూడా ఇంకా నడుస్తున్నాయి. కాబట్టి తను ఒక అన్ని భాషల్లోనూ యాక్ట్ చేసిన 5-6 భాషల్లో నటించిన ఒక హీరోయిన్గా అవునవునవును. అంటే ఇలాంటి వ్యాఖ్యలు లేదా ఇలాంటి అబ్జర్వేషన్స్ వల్ల అప్కమింగ్ కానీ లేకపోతే ఇప్పుడున్న డైరెక్టర్స్ ప్రొడక్షన్ హౌసెస్లో కానీ ఎంతవరకు మేలు జరుగుతుంది అంటే ఏం చెప్తారు? అంటే అదే అంటే ఇది ఒక మన సౌత్ ఇండస్ట్రీకి తను ఇచ్చిన ఒక కాంప్లిమెంట్ లాగా భావించాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న చిన్న చిన్న లోపాలు కానీ లేకపోతే క్రమశిక్షణ రాహిత్యం ఇటువంటి ఇప్పుడు వస్తున్న కొంతమంది హీరోల్లో అది పొరబడుతుందని చెప్పి ఇప్పుడు మన చిరంజీవి గారు కానీ ఇలా కొంతమంది పబ్లిక్గా ఇక్కడ కొంతమంది డైరెక్టర్స్ విషయంలో కానీ టెక్నీషియన్స్ విషయంలో కానీ ఇతర ఆర్టిస్టుల విషయంలో కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కొంచెం పాజిటివ్గా తీసుకొని మనం ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మొత్తం ఎంటైర్ నేషన్ బాహుబలి తర్వాత RRR తర్వాత మొత్తం నేషన్ అంతా తెలుగు ఇండస్ట్రీ చూస్తుంది కాబట్టి తెలుగు ఇండస్ట్రీ పర్టికులర్గా చూస్తుంది కాబట్టి మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రియేటివిటీ పరంగా కానీ డిసిప్లిన్ పరంగా కానీ కమిట్మెంట్ పరంగా కానీ అన్ని ఇట్లో కొంచెం ఇది చేయాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ అప్పాజీ గారు, మీ వాల్యుబుల్ టైంని కేటాయించి మంచి విశ్లేషణ అందించి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఏమన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా సౌత్ నార్త్ ఈ మధ్యన ఉన్నటువంటి వారు ఈ రోజుతో మొదలైంది కాదు, బహుశా ఈ రోజుతో అంతమయ్యేది కూడా కాదు. కానీ ఒక సీనియర్ నటీమణిగా కాజల్ అగర్వాల్ చేసినటువంటి ఈ విమర్శలకి ఖచ్చితంగా చర్చకు అర్హతమే. సో 2 రోజుల్లో ఏం జరుగుతుందో ఇంకా వెచ్చొద్దాం. ఇది వాళ్ళ మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.